వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. రామరామా ఒత్తుగా పట్టలేవు. ఇదిగో బాగుంది. టేక్ హర్ మెజర్మెంట్స్ ఆల్సో. కమాన్ ప్లీజ్. ఏంటి లేలే దేనికి? కొలతలకి. ఏం కొలుస్తారు? లే ఏ కొలుస్తారో చూద్దాం. కొలుమా కొలు. అదే కొలతలు అలాగే ఇస్తారు. నా వద్ద Hey, set her high, please. She should look beautiful. Come on. Please. Sit down. Go on. Me too. మెల్లగదు అమ్మా. అబ్బా సినిమాబు మరీ వేడిగా ఉందేంటి? అబ్బా హాయ్ తమ్ముడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగుందన్నయ్య. అచ్చం నీలాగే ఉన్నాను కదా. కరెక్ట్. నువ్వు నాలాగా ఉండాలి, నేను నీలో బ్రతకాలి. చిన్నబాబు హాయ్ డార్లింగ్. బ్యూటిఫుల్. చిన్నబాబు ఏమిటిది? ఏముంది? అదే. అబ్బా తమ్ముడు, వెళ్ళి రాధతో సరదాగా తిరిగిరా. గో అన్న. రాధా, నీకొకటి చెప్పనా? ఇప్పుడు ఏమిటిప్పుడు? నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నా. తమ్ముడు, ముద్దు రావడం ఏంటి? గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోమంటుంటా. నాకు సిగ్గు. ఏమిటి సిగ్గు? అదే ముద్దు. అదంటే నాకు సిగ్గే. మీ పని ఇలా కాదుంటు. మీ ఇద్దరు సిగ్గు వదిలిస్తారు. హాయ్ డార్లింగ్. తమ్ముడు, ఎలా ఉంది మజా? మరి ఇంకే కమా సింగ్ అండ్ డాన్స్. అమ్మాయి రాదమ్మా ఎదగరే. ఏదే రాదన్నకర్రా. మూసుకో, మళ్ళా మర్యాద ఉంచుకో. అది నాకే మేరక. ఏంట్రా మర్యాద? మొఖం పగిలిపోద్ది మళ్ళీ. ఏంటి చిన్నబాబు గారు మిమ్మల్ని అందరినీ బాగా చెత్తకొట్టారంటగా? చక్రపాణి గారికి మొఖం తట్టయిందంటగా? అయ్యగారు వస్తుండ్రు. వస్తే రాని వారం తీసుకున్న పావం మనల్ని ఏం చేస్తుంది? ఏంటి అయ్యగారు అలా చూస్తున్నారు? ఏడు పట్టపగలే వచ్చాడు ఏంటనా మీ ఉద్దేశం? కాలం మారిపోయిందండి. వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. తాగొచ్చి పిచ్చి పిచ్చిగా ఉంటే పళ్ళు రావుతాయి. కాసేపు చంద్రబాబు ఇచ్చిన స్థాయిలో నీకు నోరు ముయ్యరా. చంద్రబాబు పిలుస్తాను. చూసారా పెద్దబాబు? పచ్చేసు
షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? మన బంగ్లాలో పిట్టలు పిచ్చుకలు ఏమైనా చేరాయా? కాదు, కుక్కలు చేరే. కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది, నక్కలకి అది ఉండదుగా. వెల్ సెడ్ వెల్ సెడ్. బాబు, మనలో మనం ఎన్నైనా అనుకోవచ్చు, ఎన్నైనా పడవచ్చు, కానీ నౌకర్ల దగ్గర ఏమిటి? ఆహాహా, మనం అట మనం ఎప్పటి నుంచి అండి ఈ మనం? మొన్నటి దాకా చిన్నబాబు గారు నౌకర్ల కన్నా హీనంగా చూసినప్పుడు లేకపోయిందా ఈ జ్ఞానం? అడుగమ్మా, బాగా అడుగు. మీరెవర్రా మమ్మల్ని అడగడానికి? ఈజ్ మై వుడ్ బి ఫాదర్ లా, యూనో, అంటే నాకు కాబోయే మామగారు అన్నమాట. అంకుల్, నేను రాధను పెళ్లి చేసుకోబోతున్నాను. మ్యారేజ్ వెంటనే ఏర్పాటు చేయి. చిన్నబాబు, చాలా నేను చెప్పినట్టు చేయి. వీరయ్య, ఇక మీరు ఎక్కడో ఉండనక్కర్లేదు, ఎప్పటిలాగా మన తోటలోనే ఉండిపోండి. ఓకే? అలాగే అయ్యారు, తమను ఎలా చెప్తే అలాగే. పదం. హే వీరయ్య, జస్ట్ ఎ మినిట్. ఇలా అర్థమైందా? అదే నాకు అర్థం కాక తెగమకు పెడుతున్నాం కదా బాబు. రాధమ్మని మీరు పెళ్లి చేసుకోవటం ఇదంతా నాటకం వీరయ్య, నాటకం. చూసావా, వాడు నన్ను చిన్నబాబే అనుకుంటున్నాను, చిన్నబాబే మారిపోయాడు అనుకుంటున్నాను. అయితే చిన్నబాబు లేవునా, జాగ్రత్తగా ఉన్నా, నువ్వేం కంగారు పడకు. చూడు, నేను ఒక్కప్పుడు చిన్నబాబు గాను ఒక్కప్పుడు పెద్దబాబు గాను నటిస్తూ ఉంటాను. నువ్వేమీ కంగారు పడకు. అంతేకాదు, ఈ రహస్యం రాధకు కూడా తెలియకూడదు. డాడీ, డాడీ, అమ్మా, వచ్చేవుంది వచ్చేసవుతుంది. డాడీ, ఆయన ఇక్కడికే వచ్చేసారంట కదా డాడీ? వచ్చారా? ఆయన ఎవరు? రామ్ డాడీ. రాము ఏమిటి ఇక్కడికి రావడం ఏంటి? అవును డాడీ, నేను వెళ్ళి అంతా తెలుసుకుని వచ్చాను. మన ఊరే వెళ్తున్నానని చెప్పొచ్చారు. అరుగో, హే రామ్, మై డార్లింగ్, రామ్, మై డార్లింగ్, ఓ మై డార్లింగ్. నీ గురించి ఎవరెవరో ఏమిటో చెప్తే మా డాడీ నమ్మేశారు, నన్ను కంగారు పెట్టేశారు. నీకోసం నేను ఊరికెళ్ళి వస్తున్నాను. ఎలాగైతే నువ్వు వచ్చేసావు. ఐఎమ్ సో హ్యాపీ డార్లింగ్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. డాడీ, చూసావా, రాము ఎవరినో తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడని, ఇక రానే రాడని చెప్పావే, ఇప్పుడేమంటావు? నాకు తెలుసు డాడీ, రాము అలాంటి వాడు కాదు, నాకెప్పుడు అన్యాయం చేయడు. నేను లవ్స్ మీ సో మచ్. కమాన్ డాడీ, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో మాట్లాడే, వెంటనే మా మ్యారేజ్ సెటిల్ చేసే. ఏమంటావు? ఏమిటమ్మా నువ్వు ఎవరిని చూసేవాలనుకుంటున్నావు? ఇతను రాము కాదు, నీ బావ గోపి. గోపియా? అవును కమలా, నేనే గోపిని. హే రామ్, జోక్ చేస్తున్నావా? మా బావలా యాక్ట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు మా నాన్న కలిసి నన్ను ఏడిపించాలనుకుంటున్నారా? నథింగ్ డూయింగ్. కాదు కమలా, నిజంగా చెప్తున్నాను, గోపిని. రామ్, ఏది నా మొహం చూసి చెప్పు, నువ్వు గోపివా? నిజం కమలా, కావాలంటే నీ మీద ఒట్టు. నువ్వు గోపి కావు, కానే కావు, నువ్వు రామువే, నా రామువే. టోటల్లీ యువర్ మై రామ్. నువ్వు భ్రమపడుతున్నావమ్మా, గోపి ఈ మధ్య చాలా మారిపోయాడు. అవును కమలా, మారిపోయాడు, నిజంగానే మారిపోయాడు. నువ్వు మారలేదు, నీ మనసు మారిపోయింది. చెప్పు, ఏమిటి నాటకం? ఎందుకు నన్ను ఇలా నువ్వు కళ్ళను నమ్మించవచ్చు, కానీ మనిషిని మోసం చేయలేవు, మనసుని మోసం చేయలేవు. చెప్పు రా, నిజం చెప్పు, ప్లీజ్ రా, నిజం చెప్పు. ఏమన్నా మర్చిపోయిందే? రాము ఇక్కడికి రాలేదు, రాడు కూడా. నువ్వు చూస్తున్నది గోపిని. అవును చెల్లెమ్మ, మా కళ్ళతే నేను చూస్తుంది కానీ గోపి ఇలా మారిపోయాడు. నేను చెప్పినా నమ్మను. మీరే కాదు, ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నమ్మను. గోపి ఎంత మారినా రాము కాలేదు. రాముల అణువణు నాకు తెలుసు. ఆ నడక, నవ్వు, చూపు అంతా నాకు బాగా తెలుసు. మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. ఇదంతా అబద్ధం. అతను నా రాము,